ఆర్య సమాజ అధ్యక్షులు ద్రోణాచార్య లాంటి భీష్మ పితా లాంటి అపారమైనటువంటి జ్ఞానం కలిగినటువంటి పెద్దలు మార్గమూర్తులు ఆర్య సమాజ సభ్యులందరికీ గౌరవంగా నమస్కరిస్తూ ఈరోజు శ్రావణ సప్తాహ కార్యక్రమంలో ముగింపుగా ప్రతి సంవత్సరం జరుపుకునే విధంగా ఆర్య సమాజంలో చేపడుతున్నటువంటి కార్యక్రమాలు ఏమైతే ఉన్నాయో భారతీయ స్వతంత్రత కంటే పూర్వం కూడా సమాజంలో ఎప్పుడైతే అసమానతలు సమాజంలో ఎప్పుడైతే దుర్భరమైన పరిస్థితులు ఏర్పడుతూ పోయినాయో ఆనాటి కాలం నుంచి కూడా నేటి వరకు ఆర్య సమాజం యొక్క ప్రక్రియ అనేది చాలా గొప్పగా సనాతన ధర్మాన్ని సరైనటువంటి మార్గంలో పెట్టడంలో ఆర్య సమాజం యొక్క పాత్ర చాలా ఉన్నతమైనది. ఆర్య సమాజం కనుక మనం అందులో ఒక భాగస్వాములమైనటువంటి మనం భారతీయ సనాతన ధర్మాన్ని కాపాడడంలో ఒక సైనికుడుగా ఉన్నామని మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా వేదాలు సూచనలు చెప్పారు. మనము వైదిక ధర్మంలో ఒక గొప్పదైనటువంటి నిశ్చయస్థలం అయిపోయినాం. ఈరోజు ఏంటంటే మనము ఏ విధమైన గ్రంథాలను మన ఇంట్లో పెట్టుకోవాలి అలామని అని భారతీయ వైదిక ధర్మానికి మూలమైనటువంటి పునాదులు వేదాలు, భారతీయ ఇతిహాసాలు, మహాభారతము, రామాయణము మొదలైనటువంటి కాలంలో కూడా వారు కూడా వేదాధ్యయనం చేశారు. వేదాలను అనుసరించే వాళ్ళ యొక్క జీవన విధానం అనేటువంటిది కొనసాగించారు. ఇందులో మనం ఒకటి గమనించుకోవాలి. ఈ రోజు మనం చూస్తున్నటువంటి సైన్స్ అండ్ టెక్నాలజీ ఏదైతే ఉందో మీరు చూడండి. ఒకవేళ మీరు సైన్స్ వైపు వెళ్ళినప్పటికీ ఈ రోజు మనం చూస్తున్నటువంటి అంతరిక్ష విధానం స్పేస్ కానీ, ఈ రోజు మనం చూస్తున్నటువంటి మెడిసినల్ ఆస్పెక్ట్స్ కానీ చాలా రకాలైనటువంటి సైన్స్ ఏ కోణంలో మీరు సృష్టించినప్పటికీ అది వేదాలు ఎప్పుడో చెప్పబడ్డాయి. భారతీయుల యొక్క దుర్భరమైన పరిస్థితి ఏంటంటే మనం బానిసలుగా ఉండడం. ఎన్నో యుగాలుగా మన యొక్క ధర్మాన్ని, మన సనాతన ధర్మాన్ని కొల్లగొట్టే వాళ్ళు వచ్చారు తప్ప ఏ ఒక్కరు కూడా మన ధర్మాన్ని కాపాడేటటువంటి వాళ్ళు లేకపోయినారు. ఈ రోజు మనం గర్వంగా చెప్పవచ్చు. అందరూ ఒకసారి చూడండి, మనము ఇంతకు గురువారు చెప్పినట్టు ఎవరు కూడా తమకు కోరిన విధమైనటువంటి రోజులో మన మందిరానికి వెళ్తాం, కోరిన విధమైనటువంటి మన సంస్కృతిని, మన కుటుంబాన్ని, మన యొక్క ఆచార వ్యవహారాలను అందరం పాటిస్తున్నాం. అయినప్పటికీ మన ధర్మం అనేటువంటిది ఇంతవరకు కూడా కాపాడమని వస్తుంది. ఇక్కడ ఒకటే ఐక్యత అనేటువంటిది లోపిస్తుంది. మరి ఈ రోజుకి కూడా సనాతన ధర్మం అనేటువంటిది ఒక సన్మార్గంలో ఉండడానికి కారణం ఒకటే క్రమశిక్షణ. చూడండి, ప్రపంచంలో ఉండేటటువంటి దేశాలన్నీ కూడా భారతదేశాన్ని చిన్నాభిన్నం చేయాలని జరుగుతున్నటువంటి పరిణామాలు ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ మన భారతీయ ధర్మం అనేటువంటిది, భారతీయ యొక్క అర్థవ్యవస్థ అనేటువంటిది, భారతీయ యొక్క సామాజిక వ్యవస్థ అనేటువంటిది, భారతీయ యొక్క కుటుంబ వ్యవస్థ అనేటువంటిది ఎందుకు చిన్నాభిన్నం కావట్లేదు అంటే మన సనాతన ధర్మం వల్ల కావట్లేదు. ఎందుకంటే భారతీయులు మనకు తెలియకుండానే మన డీఎన్ఏలో, మన జన్యువులో, మన యొక్క దైనందిన జీవితంలో డిసిప్లిన్ అనేటువంటిది ఉంది, ఒక క్రమశిక్షణ అనేటువంటిది ఉంది. ఆ క్రమశిక్షణనే మన వైదిక ధర్మం, ఆ క్రమశిక్షణనే మన యొక్క ధర్మం. ఆ ధర్మాన్ని మనకు తెలియకుండానే మనం పాటిస్తున్నాం. ఆ ధర్మాన్ని మనకు తెలియకుండా అంటే ఆ ధర్మాన్ని మనం అవలంబిస్తున్నాం. కాబట్టి హిందూ బంధువులారా, ఇక్కడ వైదిక ధర్మంలో ఈ చెప్పబడినటువంటి వేదాలు ఏవైతే ఉన్నాయో సైన్స్ ప్రతి ఒక్కటి కూడా అందులో చెప్పారు. నాకు తెలుసు ఋగ్వేదం, యజుర్వేదం కూడా అందరూ పండితులు. అందులో ఉండేటటువంటి శ్లోకాలను ఉచ్చరించడం వల్ల మన శరీరంలో ఉండేటటువంటి ప్రతి నాడి కదలిక కలుగుతుంది. వీణ తాకినట్టు, వీణను మీరు ఎప్పుడైతే తట్టినప్పుడు వీణ యొక్క శబ్దమైనటువంటిది ఏ విధంగా వస్తుందో ఆ విధంగా మన శరీరంలో ఉండేటటువంటి ప్రతి నాడి అనేటువంటిది కదులుతుందని చెప్పబడుతుంది. చూడండి ఎంత గొప్పలైనటువంటి శ్లోకం. కాబట్టి పండితులు చెప్పారు, వేదాన్ని వినడం విన్నప్పుడు ఏమవుతుందండి, విన్నప్పుడు మన చెవులో
పొందేటువంటి అవకాశం ఉంటుంది. అక్కడ మనం చూస్తాం మానసికమైనటువంటి ఆనందం పట్ల శారీరకమైన ఫిజియాలజికల్ అంటే శరీర ధర్మ సంబంధమైనటువంటి శాంతతను మనం పొందుతాం. అది ఎక్కువ సాధ్యమవుతుంది అంటే అంత గొప్పమైనటువంటి శ్లోకం వినడం చదవడం ఎప్పుడైతే ఉచ్చరిస్తామో మన శరీరంలో ఉండే ప్రతి నాడి కూడా అంత గొప్పమైనటువంటి సంపద భారతీయ సనాతన సంపద ఏదైతే ఉందో అది వేదాలు. ఆ వేదాలను పూజలు దయానంద సరస్వతి గారు ఆనాటి కాలంలో మీరు మళ్ళీ వేదాలకు తిరిగిపోయి వేదాలను చదవండి, చదివించండి. ఈ రోజు చాలా చక్కగా దయానంద విద్యార్థులను చూసాం. చూడండి, మనం ఇన్ని పెద్ద చదువులు చదివినప్పటికీ, ఇంత పరిజ్ఞానం ఉన్నప్పటికీ అందులో ఉండేటటువంటి ఆ యొక్క శ్లోకాలను ఉచ్చరించడంలో, ఆ శ్లోకం యొక్క పఠనాన్ని కనుక మనం చూసినట్లయితే, ఆ శ్లోకం యొక్క పదాలను కనుక చూసినట్లయితే అది ఎక్కడ పలకాలి, ఎక్కడ మనం ఆ శ్లోకాన్ని మనం ఎంతవరకు అంతరం కలిగించాలి అనేటువంటిది మనం పుస్తకం తీసుకున్నప్పుడు మనం చెప్పలేదు. ఆ విధానము, ఆ విధం అనేటువంటిది రావాలి అంటే కేవలం అది ఈ విధమైనటువంటి రెగ్యులర్ గా ఉండేటటువంటి ప్రాక్టీస్ వరకే సాధ్యం. కాబట్టి ఆనాటి కాలంలో ఇక్కడ కూడా పాలమూరులో ఈ యొక్క ఆర్య సమాజ యొక్క స్థాపన నుంచి ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి ఎన్నో కార్యక్రమాలను పూజలు వాళ్ళతో చర్చిస్తున్నప్పుడు నిజంగా కొంతమంది తమ యొక్క జీవితాలని ధర్మాన్ని కాపాడడానికి చాలా మంది ద్రోణులు, భీష్మాచార్యులు లాంటి పెద్దలందరూ కూడా తమ యొక్క జీవితాన్ని ధర్మాన్ని రక్షించడం కోసం వాళ్ళు ఇచ్చిస్తారు. ఇప్పుడు మాత్రమే ధర్మం అనేటువంటి రక్షిపోగలుగుతారు. కొంతమంది ఆనాది కాలంలో కూడా ద్వివేది, చతుర్వేది అనేటువంటి పేర్ల వెనుక వారి యొక్క ఉండేది. అంటే వాళ్ళు ఆయా వేదాలలో నిష్ణాతులు. ఆ ప్రత్యేకమైనటువంటి ద్వివేది అంటే 2 వేదాలలో వాళ్ళు నిష్ణాతులు, ద్వివేది. ఆ విధంగా వేదాధ్యయనాన్ని, వేద ప్రచారాన్ని కొనసాగించి వారందరూ కూడా సనాతన ధర్మాన్ని కాపాడినటువంటి వారు. మన ధర్మాన్ని కాపాడాలని అనుకుంటున్నాం. మన ధర్మం ఎక్కడి నుంచి వచ్చింది? వేదాల్లో నుండి. శ్రీరామచంద్రుడు కూడా వేదాధ్యయనం చేశారు. మనము భగవద్గీతను ఈ రోజు ప్రామాణికంగా చెప్పుకుంటున్నప్పటికీ భగవద్గీత అనేటువంటిది ఒక చిన్న అబ్స్ట్రాక్ట్, ఒక చిన్న పుస్తకం, ఒక పెద్ద గ్రంథం ఉంటే ఆ గ్రంథాన్ని అందరూ చదవలేదని చెప్పి అందులో కొన్ని శ్లోకాలను అప్పుడు భగవద్గీతలో కృష్ణ భగవాన్ అని చెప్పారు. భగవద్గీత పూర్వం కూడా భారతీయ సనాతన ధర్మంలో 23 గీతాపారాయణాలు ఉన్నాయి. ఆ 23 గీతాపారాయణాలు కూడా మానవ యొక్క దైనందిన జీవితాన్ని, మానవ యొక్క సంస్కృతిని, కట్టుబాట్లను మనం ఏ విధంగా కొనసాగించాలి అనేటువంటి చెప్పుకుంటారు. వాటన్నిటిని కూర్చుకొని భగవద్గీత అనేటువంటి ప్రామాణికమైనటువంటిది భగవాన్ సృష్టించుకోవాలని చెప్తున్నారు. అంటే మరి వేదాలలో ఉండేటటువంటి కొన్నిటిని స్పృశించబడినటువంటిది భగవద్గీత. కానీ వేదాలలో ఉండేటటువంటి ప్రతి అధ్యాయంలోని భాగాలలో మనకు కావలసిన ప్రతి ఒక్కటి మనము ప్రకృతి అనుకుంటాం, కానీ వేదాలలో ప్రకృతి కాదు, విశ్వం. మనకు తెలుసు పురాణాలు. ప్రతి శాస్త్రం, జ్యోతిష శాస్త్రం తీసుకున్నా, ఖగోళ శాస్త్రం తీసుకున్నా, వైద్య శాస్త్రం తీసుకున్నా, ఇవన్నీ కూడా వేదాలపైనే ఆధారపడినటువంటివి. కాబట్టి మనమందరము ఈరోజు వేదాధ్యయనాన్ని కొనసాగించాలి. కనీసం ఇటువంటి